అంబర్ రైసు, బిస్మిల్లాబాత్ సేమా? డిఫరెంటా? తెలిస్తే కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు బిస్మిల్లాబాత్‌కి ఒక కప్పు రైస్, హాఫ్ కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసుకొని బాగా వాష్ చేసి 3 కప్స్ వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి. ఇందులోకి బఠానీలు, టమోటాలు, బీన్స్, ఇంకా మునక్కాయలు, ఆలు, క్యారెట్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకొని అందులోకే 2 టేబుల్ స్పూన్ల బిస్మిల్లాబాత్ పౌడర్ వేసి కలిపి పక్కన ఉంచుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు, ఆనియన్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకొని కలిపి పెట్టుకున్న ఈ చింతపండు పులుసును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. బాగా మగ్గిపోయాక మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ వేసేసుకొని కొత్తిమీర ఇంకా నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించామంటే మనకి బిస్మిల్లాబాత్ అయితే రెడీ అయిపోయింది.